ఫ్రెండ్స్, ఈరోజు భైరవం మూవీ చూశాను. ఇది తెలుగు సినిమా. ఇది G5లో స్ట్రీమింగ్ అవుతుంది, తెలుగు తమిళ్లో. ఇందులో హీరోగా మంచు మనోజ్, నారా రోహిత్, బెల్లంకొండ శ్రీనివాస్ యాక్ట్ చేశారు. ఈ మూవీ వచ్చి తమిళ సినిమాకు రీమేక్ అన్నమాట. ఈ మూవీ మే 30న రిలీజ్ అయింది. అయితే అంతగా యావరేజ్ టాక్ తెచ్చుకుందన్నమాట. ఈ మూవీ స్టోరీ లైన్ వచ్చి నారా రోహిత్, మంచు మనోజ్ ఇద్దరు చిన్నప్పటి నుంచి బెస్ట్ ఫ్రెండ్స్ అన్నమాట. అయితే వీళ్ళిద్దరికి సీను బెల్లంకొండ సీను చిన్నప్పుడు అనాథ, అతను పరిచయం అవుతాడు. అయితే అతన్ని చేదరీసి వీళ్ళ ముగ్గురు బెస్ట్ ఫ్రెండ్స్గా ఉంటారు. అయితే వీళ్ళ పెద్దయిన తర్వాత వీళ్ళ ఊరి గుడి చుట్టూ ఒక స్థలం ఉంటుంది, అది 1000 కోట్లు చేస్తుందని ఒక మంత్రికి తెలిసి ఆ స్థలం మీద, ఆ గుడి మీద అతని కన్నుబడి అది దాన్ని ఎలా అయినా సొంతం చేసుకోవాలనుకుంటారు. ఆ తర్వాత ఏం జరిగింది, ముగ్గురు హీరోలు ఆ గుడిని మంత్రి సొంతం కాకుండా కాపాడుకున్నారా లేదా, వీళ్ళ ముగ్గురు మధ్య ఎలాంటి ప్రాబ్లమ్స్ ఎదురయ్యాయి అనేది మూవీ స్టోరీ. మూవీ ఎలా ఉందంటే పర్లేదు, నాకే వన్ టైం వాచబుల్, యావరేజ్ అన్నమాట. స్టోరీ వచ్చి రొటీన్ స్టోరీ. మనకు చాలా వచ్చినాయి ఇలాంటి స్టోరీలు. ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ ఉండడం, వాళ్ళ మధ్య ప్రాబ్లం రావడం, భద్రశత్రువులుగా మారడం, మళ్ళీ ఒక మంత్రి ఉండడం, ఒక గుడి చుట్టూ గుడి సంపద మీద ఆశపడడం, ఇవన్నీ 2 స్టోరీలు మిస్ చేసి తీశారన్నమాట. పాటలు అయితే అంత బాగాలేదు, ఫైట్లు చాలా బాగున్నాయి. యాక్టింగ్ వైజ్గా మంచు మనోజ్ చాలా బాగా యాక్ట్ చేశాడు, అలాగే బెల్లంకొండ శ్రీనివాస్ కూడా చాలా బాగా యాక్ట్ చేశాడు. నారా రోహిత్ ఉన్నారు కానీ అంత ఇంపార్టెన్స్ అయితే లేదు. ఏదో ఆ మంచు మనోజ్ ఏది చెప్తే అది నారా రోహిత్ ఓకే అంటుంటారు. ఉన్నంత వరకు నారా రోహిత్ కూడా బాగా యాక్ట్ చేశాడు. అయితే హీరోయిన్లలో మెయిన్ మంచు మనోజ్కి పేరుగా యాక్ట్ చేసిన హీరోయిన్కి అయితే కొంచెం మంచి రోల్ ఉంది. తనే కొంచెం నెగిటివ్గా ఈ మంచు మనోజ్కి ఎక్కియడం అంతా తనే చేస్తుంది. అదైతే చాలా బాగుంది. తన క్యారెక్టర్ అయితే తనకి ఇంపార్టెంట్ ఉంది. మిగతా ఇద్దరు హీరోయిన్లు ఏదో ఉన్నారంటే ఉన్నారు. మెయిన్ 3వ హీరోయిన్ కూడా ఏదో పాటల కోసం పెట్టినట్టుంది. ఫైట్లు అయితే చాలా బాగున్నాయి. ఇంటర్వెల్కి వచ్చే ఫైట్లో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే చాలా బాగుంది. ఫైట్ల కోసం చూడొచ్చు మూవీ. ఫైట్లు చాలా బాగా డిజైన్ చేశాడు. మెయిన్ బెల్లంకొండ శ్రీనివాస్ యాక్టింగ్ కూడా బాగుంది. అలాగే ఇంటర్వెల్లో ఇలా బొట్టు పడగానే అమ్మో దేవుడు ఒంట్లోకి వచ్చినట్టు అక్కడ యాక్టింగ్ పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగా చేశాడు. మీరు ఇంకా ఎవరైనా చూడకపోతే చూడండి, G5లో స్ట్రీమింగ్ అవుతుంది. అలాగే ఈ మూవీకి నేను రేటింగ్ వచ్చి 5కి 2.5 ఇస్తున్నాను ఫ్రెండ్స్. అలాగే ఇలాంటి మూవీ రివ్యూస్ కానీ వెబ్ సిరీస్ రివ్యూస్ కానీ కావాలనుకుంటే నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. బాయ్.